నేను ఎమ్మెల్సీగా వచ్చినప్పుడు క్లాస్ రూమ్ చూస్తే అది కూలిపోతుండే, కూలిపోయే స్టేజ్లో పైకి పెంచులు పడేసే పరిస్థితి ఉండే. అప్పుడు నేను ఎమ్మెల్సీకి వచ్చినప్పుడు వెనుక అది చూసిన తర్వాత అనిపించింది కొంపల్లి స్కూల్ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలి, కట్టడే దీన్ని మంచిగా చేయాలని చెప్పి ఆలోచన ఆ రోజు మొదలైంది. దాంతో ఆ తర్వాత నేను మొత్తం కంప్లీట్గా నేనే కట్టాలనుకున్న 2 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు ఎందుకో అనుమతులు రావు అని చెప్పిండు ఒక హై స్కూల్కు ఈ విధంగా చేరినప్పుడు నాకేం కోరిక ఉందంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఒకటే ప్రాంతంలో ఉండాలి, మొత్తం స్కూల్ అంతా మొత్తం స్కూల్ ఇక్కడనే కడదామంటే అట్లా పర్మిషన్ లేదు. హై స్కూల్ వేరే, ప్రైమరీ స్కూల్ వేరే, ఈ కూలగొడుతుంది కూడా పర్మిషన్ రాలేమో. ఉన్న స్థలంలో ఒక మంచి బ్రహ్మాండమైన స్కూల్, మంచి మోడల్ స్కూల్ కడదామనుకున్నాం. కానీ అప్పుడున్న ప్రభుత్వంతో కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల పర్మిషన్ రావని చెప్పి అప్పటికప్పుడు మరి ఏదో ఒకటి నా వంతు సహకారం చేస్తాం మా ఫౌండేషన్ నుంచి. అంటే మన సర్పంచ్ గారు మిగతా వాళ్ళందరూ గ్రామస్తులకి ఈ క్లాస్ రూమ్స్ కట్టియండి అని అంటే నేను 30 లక్షల రూపాయలు ఫౌండేషన్ గారు కోమటిరెడ్డి లక్ష్మి గారు చేతుల మీదకి చెక్ ఇవ్వడం జరిగింది. కానీ ఏదైనా బ్రహ్మాండంగా కట్టిండు. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్న క్లాస్ రూమ్స్ సమస్య పోయింది. అందుకనే ఈరోజు మళ్ళీ ఇంకొక 3 క్లాస్ రూమ్లు, దాని పైననే క్లాస్ రూమ్ ఇంకొక రూమ్లో కూడా కొబ్బరిగా కొట్టడం జరిగింది. అంటే ఒక 6 తరగతి గదులు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫు నుంచి అది 30 లక్షలు కాక ఇంకేమైనా తక్కువ పడ్డా కానీ మేమే కంప్లీట్గా చేస్తాం. ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే ఆ 6 తరగతులకు సంబంధించిన ఫర్నిచర్ కూడా మేమే ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. మొత్తం ఆ డెస్క్లు, బోర్డులు, టేబుల్స్ ఏదైతే అది ఎస్టిమేషన్ చెప్పండి, ఫస్ట్ క్లాస్ రూమ్లో తెప్పియండి. రేపు పొద్దున అది తెప్పించి మాకు పంపిస్తాం, మేమే పడి పంపిస్తాం. మా సహకారం మా మిత్రుడు పోలీసు గారి సహకారం వల్ల గాంధీ స్కూల్ గతంలో ఒకసారి మేము డిగ్రీ కాలేజీకి ఇచ్చినాం. అదే వాళ్ళ సహకారంతో తప్పకుండా మీకు క్లాస్ రూమ్లో ఫర్నిచర్ కూడా డెస్క్ కూడా తెప్పిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఈ స్కూల్లో మిగిలిపోయిన సమస్యలు, టాయిలెట్స్ గర్ల్స్కు బాయ్స్కు కూడా కట్టించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా డెస్క్, బెంచెస్ 80 ఆ 3 రూమ్ దగ్గర ఇంకా వేరేనా ఓకే తప్పకుండా. ఆ కాన్ఫరెన్స్ హాలు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ల్యాబ్, లాబొరేటరీ, కాంపౌండ్ వాళ్ళ ఐఐపి బాండ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేద్దాం. ఒకటే రోజు అన్నీ కావాలి. టాయిలెట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకా ఈ క్లాస్ రూమ్ 3 క్లాస్ రూమ్ కంప్లీట్ చేస్తాం. టాయిలెట్స్, ఫర్నిచర్ 1 by 1 అన్నీ ఏదైతే మనకు స్కూల్లో మన స్ట్రెంత్ తక్కువ ఉంది, మరి ఎక్కడ ఉంది స్ట్రెంత్, మరి అది దర్శనంగా చెప్పాలి. ఫస్ట్ 400 గవర్నమెంట్ స్కూల్ కావాలి. కాకపోతే అంటే ఇది ఎన్ని క్లాసులు? 5 క్లాసులు. అవును, ఒక్కొక్క స్లైడ్లో ఇప్పుడు 20 మంది, అది 40 మందికి రావాలి. ఏమంటున్నా? ఎప్పుడు కానీ 400 మంది స్కూల్ ఉండాలి. ప్రతి స్కూల్లో, హై స్కూల్లో 400 మంది ఉండాలి. మరి ప్రతి క్లాస్ ఇప్పుడు కంటే క్లాస్ రూమ్స్ కెపాసిటీ ఎంత? అది ప్రతి క్లాస్ రూమ్లో 40 మంది ఉన్నప్పుడే మనం బిల్డింగ్ కట్టినా, స్టాఫ్ను పెట్టినా అది వర్కౌట్ అవుతుంది. 20 మంది, 10 మంది, 7 ఉంటే లాభం లేదు. కావున ప్రతి క్లాస్ రూమ్లో 40 మంది స్ట్రెంత్ ఉండేటట్టు, 400 మంది స్ట్రెంత్ రాబోయే రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటట్టు ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ సిస్టమ్ అట్టుండాలి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్స్ అన్ని మంచి క్రియేట్ చేస్తే ప్రైవేట్ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్కే వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ స్కూల్ అభివృద్ధికి నేను కూడా నా సహకారం అందిస్తానని తెలియజేస్తూ సమయం తక్కువ ఉంది కాబట్టి సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పాఠశాల స్కూల్ ఈ క్లాస్ రూమ్స్ గురించి సుశీలమ్మ మా అక్కమ్మ పేరు పైన ఉన్న ఈ ఫౌండేషన్ నుండి అందజేసిన 30 లక్షలు అనేది చెప్పాలంటే ఈ పిల్లల భావితరాల గురించి ఆలోచించి చేసింది. ఇలాగే ఇంకా ముందు కూడా ఇలాంటి సహాయము ప్రతి పాఠశాలకు, ప్రతి విద్యార్థికి ఎంతో చేయాలని చెప్పి నేను ఎప్పుడు ఆ భగవంతుని ప్రార్థిస్తుంటాను. రాజగోపాల్ గారి చేతుల మీదుగా ఎంతోమంది పిల్లలు బాగా చదువుకొని మంచి విద్యావంతులై వాళ్ళ పేరు నిలబెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా
ప్రతి ఒక్క దాంట్లో కూడా తోడ్పడి ఉంటారని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను.